హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అశోక్ ఫ్రమ్ అనంతపూర్. వెల్కమ్ టు M2K తెలుగు. అదేంటండి అలా మాట్లాడతారు? వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది అంతే కదా. మామూలు లేటా? జీవితకాలం లేటరా. సరే ఓకే, అయిపోయింది. ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో వెల్కమ్ టు M2K తెలుగు. అండ్ ఇప్పటి నుండి మన ఛానల్కి M2K తెలుగు అని పేరు కాకుండా 90s అశోక్ అని మారుస్తున్నాను, కొత్తగా స్టార్ట్ చేద్దామని. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మాకు ఒక బాబు పుట్టడం వల్ల 1 year గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నాకు కూడా నా వైఫ్కి సపోర్ట్గా ఉండడం కోసం. ఇప్పుడు 1 year తర్వాత మా బుడ్డోడు ఇలా ఉన్నాడు. సో ఇప్పుడు నాకు మళ్ళీ టైం దొరికింది, ఇంకా ఆగేదే లేదు. బేసిక్గా నేను ఈరోజు మీకోసం తీసుకొచ్చిన వీడియోస్లో క్రింజ్ ఎలా ఉంటుందంటే, జనాలే ఎర్రిపప్పలేమో అందుకే వీళ్ళకి అయినా కూడా ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే ఒక ఫీలింగ్ మనకు పుడుతుంది అనమాట. అలాంటి క్రింజ్ని తీసుకొచ్చాను నేను. సో డోంట్ మిస్ ద వీడియో, లాస్ట్ వరకు చూడండి. ఏమాత్రం కోపం పెట్టుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎవడ్రా వీడు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నాడు అనుకుంటున్నారా? ఇంచుమించు అలాంటోడే. వీడి గురించి చెప్పాలంటే సింగిల్ మాటలో చెప్పేయచ్చు, వీడు రష్యాలో పుట్టిన. సో మన క్రింజ్ కంటెంట్ లిస్ట్లో ఉన్నది నంబర్ 1 వీడే అనమాట. వీడి పేరు ఏంటంటే పాషాలింబ్లిత్. ఓకే, పేరు వద్దులే. వీడిని నేను ఎందుకు అలా అనాల్సి వచ్చిందంటే, బేసిక్గా వీడికి ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత టాలెంట్ ఉంది. అదేంటంటే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మందు తాగుతూ ఎక్కడ పడితే అక్కడ ఉన్నవన్నీ పీక్కొని తింటుంటాడు. దాని తర్వాత ఇలా ఎగిరి దుంకుతూ ఉంటాడు అనమాట. అర్థం కాలేదు కదా, ఏం లేదు, ముడ్డి పగిలింది అని వాడు చెప్పుకుంటున్నాడు. ఇక నంబర్ 2కి వస్తే రష్మిక రియాక్ట్స్ అనే ఒక అకౌంట్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో స్క్రోలింగ్ చేస్తూ ఈ రెడ్ లైట్ దగ్గరకు వచ్చి ఆయన, ఏంట్రా ఇది, రష్మికకి ఇలా రియాక్టివ్ వీడియోస్ పెట్టాల్సిన అవసరం ఏముంది అని నేను ఫీల్ అయినా. తర్వాత అకౌంట్ ఓపెన్ చేసి లేచి చూస్తే, లేచి అంటే కూర్చొని చూసా అనమాట. సో అలా అకౌంట్ చెక్ చేసినాక చూస్తే కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుండో కంటెంట్ తీసుకొని కింద రష్మిక రియాక్ట్ అవుతున్నట్టు ఒక వీడియో పెట్టింటారు. చూస్తే అన్ని వీడియోస్లో ఒక 2-3 వీడియోస్లో కనబడుతున్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ సేమ్ అనమాట. అంటే ఆమె ఏదో వీడియో కాల్లో మాట్లాడితే అది వీడు తీసుకొని రష్మిక రియాక్ట్స్ అనే ఛానల్ పెట్టి ప్రతి దాంట్లో సేమ్ క్లిప్స్ని యూజ్ చేశాడు. ఈడు ఇంకొక ట్విస్ట్ ఏంట్రా అంటే, వాడు ఇంకొక అకౌంట్ని ఆడ ట్యాగ్ చేశాడు. సరే అని దాన్ని నొక్కా. తర్వాత వెనక్కి వచ్చి ఫాలోవర్స్ని చూస్తే 684K ఫాలోవర్స్, నెక్స్ట్ అకౌంట్కి 58K, 50K, తర్వాత అకౌంట్కి 4500, నెక్స్ట్ అకౌంట్కి 2742. అంటే వీడు ఒక్కడే 4 అకౌంట్స్ని మెయింటైన్ చేశాడు. అలా నొక్కుంటూ పోతే లాస్ట్కి రష్మిక మందన ఒరిజినల్ అకౌంట్ వచ్చింది, 41 million ఫాలోవర్స్ అని చెప్పి. బేసిక్గా నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ రష్మిక రియాక్ట్స్ 2, 3, 4 అని లాస్ట్కి రష్మిక ఒరిజినల్ అకౌంట్ని వాడు ట్యాగ్ చేశాడు. అంటే ఆమె అసలు పట్టించుకోదా, అంటే నా పేరు ఇలా వాడుతున్నారు అది ఇది అని చెప్పి. అంటే మేబీ ఏమన్నా వాళ్ళ మేనేజర్స్ ఏమన్నా ఈ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారా, ఏమో స్వామి, ఏం స్కాములు జరుగుతున్నాయో. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ఒక్కొక్క అకౌంట్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ఎన్ని డబ్బులు వచ్చి ఉండాలి. ఇక మన లిస్ట్లో 3rd రాబోతున్నది. అది ఫేక్ అకౌంట్ అని చెప్పలేము, ప్లస్ క్రింజ్ అని కూడా చెప్పలేము. కానీ అకౌంట్ నిండా ఒక్కటే వీడియో పదే అప్లోడ్ చేశారనమాట. అంటే Day 1, Day 2, Day 3 అని చెప్పి Day 34, Day 35 అలా పెట్టి రోజు ఒకటే వీడియోని అప్లోడ్ చేశారు. ఆ వీడియోస్కి ఒక్కొక్క దానికి 16 million వ్యూస్, 17 million వ్యూస్ అలా వచ్చాయన్నమాట. అండ్ ఇంకో కామెడీ విషయం ఏంటంటే, ఈ అకౌంట్కి నేమ్ కూడా ఆ అని పెట్టారు. ఇంకా దీనికి ఫాలోవర్స్ వచ్చి 13K ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా వీడియో వ్యూస్ అయితే 30-20 చెప్పానుగా, మిలియన్స్. ఇవన్నీ చూసి నేను షాక్ అయ్యా, ఇదేంట్రా నాయన ఇంత ఫేక్ అకౌంట్ కూడా ఎలా అని. కానీ మళ్ళీ అక్కడ చూస్తే ఫ్రీ ప్యాలెస్టైన్ అని ఉందన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ప్యాలెస్టైన్కి ప్రొటెస్టింగ్గా ఈ అకౌంట్ ఏమైనా క్రియేట్ చేశారేమో అని. ఇక నంబర్ 4కి వస్తే, నేను మళ్ళీ ఈ వీడియో స్టార్టింగ్లో వాడిన మాటను వాడాలి. వీడే నంబర్ 4లో రాబోతున్నా
వీడొకడు అన్నిటికీ ఏడుస్తాడు. అరే నేను తిట్టింది నీ గురించి కాదురా, నువ్వు ఇచ్చే కంటెంట్ గురించిరా. మళ్ళీ నీకు 257K ఫాలోవర్స్, ప్రతి వీడియోలో నువ్వు ఏడవడం తప్ప ఏమన్నా చేసినావారా? పాపం వీడి పక్కన ఇంకోడు ఉంటాడు, బ్రాయిలర్ చికెన్ కోడి మొహం వేసుకొని పాపం వీడు ఏడుస్తుంటే వీడే కోడిలాగా ఉంటే సరే ఓకే. సో బేసిక్గా వీళ్ళ అకౌంట్ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఇక మన లిస్ట్లో నంబర్ 5 అహ్మదీనమ్మ. ఇది హైలైట్, బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ మహత్తరమైన ప్రాణి ఏం చేసిందంటే క్యాష్ హంట్ అనే ఒక పేరుతో కంటెంట్ క్రియేట్ చేసి వీడియోస్ పెడుతూ ఉంటుంది. ఈ అకౌంట్ పేరు అనంతపూర్ అండ్ ధర్మవరం క్యాష్ హంట్. సో బేసిక్గా ఈ అకౌంట్లో వీడియోస్ చూసిన తర్వాత స్టార్టింగ్లో నాకు ఏమనిపించిందంటే, జనాలు మరీ అంత ఎదవలారా, అంటే నువ్వు ఏం చెప్పినా నమ్మేస్తారా అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇంకా మెల్లమెల్లగా వీడికి ఫాలోవర్స్ పెరగడం చూసి నిజంగా జనాలు తిక్కోళ్ళే అనిపించింది. సో బేసిక్గా మనోడు చేసే కంటెంట్ ఏంటంటే, తన దగ్గర ఉన్న ఒక 500-200 నోట్లు తీసుకొని ఇలా తొర్రల్లో కానీ లేదా ఎక్కడన్నా కారు సైలెన్సర్స్లో కానీ లేదా ఇంకా చిల్డ్రన్స్ ఆడుకునే పార్క్లో కానీ ఇలా ఎక్కడ బొక్కలు కనిపిస్తే అక్కడ పెడుతూ పోతూ ఉంటాడు నోట్లు. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, వాడు అక్కడ నోట్ పెట్టిన తర్వాత మళ్ళీ అదే నోటు వీడియో ఆఫ్ చేసిన తర్వాత జోల్లో పెట్టుకొని పోవడని ఏంటి నమ్మకం? సో ఒకవేళ మీకు మందులోకి చిప్స్ కానీ సిగరెట్స్ కానీ చిల్లర తక్కువ అయితే ఈ అకౌంట్ని ఫాలో అవ్వండి, అంతే. ఇక వీడియో ఎండ్ చేసే ముందు మీకు బోనస్ క్లిప్స్ ఒక 2 చూపిస్తా. ఇది మన జీవితాలు బాగుపడాలంటే మనము ఎలాంటి కంటెంట్ చూడాలంటే, ఇలా పని పాట లేని వద్దులే మరి ఇన్నిసార్లు వాడితే సాయి కుమార్ గారే ఫీల్ అవుతారు. సో ఇలా పని పాట లేని కళాకారులు దోమల్ని చంపి ఇంకా చీమలు ఇంకా ఏమన్నా వేరేటివి ఉంటే వాటిని చంపి వాటితో ఒక అద్భుతమైన కళాఖండంని తయారు చేస్తే చూసి మనం తరించాలి. అప్పుడే మన జీవితం బాగుపడుతుంది అనమాట. లేదు ఇంకా వేరే కావాలి అంటే ఇంకొక మహత్తరమైన కళాకారుని చూపిస్తాను, చూడండి. వాడి టాలెంట్ చూస్తే మీరు చచ్చిపోవాల్సిందే. ఒక క్వార్టర్ తీసుకుంటే 200 ఎత్తుకుపోతే 150 రూపాయలు మంది తీసుకుంటాను. ఒక గ్లాసు 2 వాటర్ ప్యాకెట్లు. ఒరే సామె, నువ్వు చేసినంత క్యాలిక్యులేషన్ MBA చదువుతాండి నా ఫ్రెండ్ PJ కూడా చేయలేడు కదరా. ఏమి విజన్, ఏంది కథ? ఒక 4 బీడీలు సరిపోతుంది. 10 నిమిషాల్లో తాగేస్తా సార్. 10 నిమిషాలు 3 వేస్తాను. మళ్ళీ వెనక్కి తిరిగి కూడా సొన్నం. అదేమన్నా పడిపోయిన పాము కూడా రాని పోయా అని కాలుతుందని వేస్తా. వీటి టాలెంట్ గురించి విన్న తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పుష్పరాజ్ ఎవరు